హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇక ఇదొచ్చేసి ఫ్రైడే రోజు తీస్తున్న వ్లాగ్ అనమాట. పొద్దున్నే ఇలా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ధనుష్కి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, ఓన్లీ టెడ్డీకి మాత్రమే లంచ్ బాక్స్ అనేది రెడీ చేయాలి. అందుకని కిచెన్లోకి వెళ్ళే ముందే నేను ఇక్కడ వీడియో అనేది తీస్తూ ఉన్నాను. ఆ రోజు ఏంటో తెలియదు కానీ మంచు బాగుంది, అందుకే అలా వీడియో తీసుకుంటున్నాను. ఇక కిచెన్లోకి వచ్చానండి. ఈరోజైతే లంచ్ బాక్స్లోకి పుదీనా రైస్ చేసి పంపిద్దాం అనుకుంటున్నాను. టెడ్డీకి అయితే తనకి చాలా ఫేవరెట్ రెసిపీ అనమాట. నేను ముందుగానే పుదీనా అయినా కొత్తిమీర అయినా కట్ చేసి బాక్స్లో వేసి పెట్టుకునే అలవాటు కదా. ఎందుకు వేసి పెట్టుకుంటానంటే మార్నింగ్స్ పిల్లలు లంచ్ బాక్స్ చేసేటప్పుడు హడావిడిగా కాకుండా ఉంటుంది, ముందుగా అలా ఒలిచి పెట్టుకోవడం వల్ల. ఈ పుదీనా రైస్ అయితే చాలా సింపుల్గా ఈజీ వేలో చూపిస్తాను మీకు. పుదీనా అండ్ పచ్చిమిర్చి కలిపి మిక్సీ పట్టుకోవాలండి. అందుకు నేను ఒక కట్ట పుదీనా ముందే ఒలిచి పెట్టుకున్నాను కదా, అది అండ్ ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మనము కారంకి తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. ఒక పక్క రైస్ కూడా పెట్టాను, రైస్ ఉడుకుతూ ఉంది. ఉడికిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చూపిస్తాను మీకు. రైస్ ఉడుకుతుందని చెప్పి ఆలోపు కొంచెం వేడి నీళ్ళు కూడా తాగేసి వచ్చాను. దాని తర్వాత ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత ఇందులో షాజీరా, బిర్యానీ ఆకు, ఇలాచి అవి 3 వేసుకున్న తర్వాత ఇందులోకి పుదీనా పేస్ట్ను కూడా వేసేసుకుంటున్నాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోకి తగినంత పసుపు, అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇంకా దీంట్లోకి పచ్చికారం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పుదీనా కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, బాగా వేయించుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి వేడివేడి అన్నం కలిపేసి మొత్తం కలుపుకున్న తర్వాత జీడిపప్పును నేతిలో వేయించుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా నిమ్మకాయ పిండేసుకున్నాము అంటే పుదీనా రైస్ టేస్టీగా రెడీ అయిపోతుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీని నేను చూపించిన విధంగా సింపుల్ వేలో చేసుకోండి. పుదీనా ఫ్లేవర్ బాగా తెలిసి అందులో మనము జీడిపప్పు కూడా వేసాం కదా, భలే టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ రెసిపీ అన్నమాట. మా టెడ్డీకి చాలా ఫేవరెట్ రెసిపీ, అందుకే తన కోసమే చేశాను. అండ్ ఆల్సో టెడ్డీ, ధనుష్ ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ అదే తినేస్తారనమాట. ఇక టెడ్డీ స్కూల్కి వెళ్ళిపోయిందిగా. వెళ్ళంగానే నేను కిచెన్లో వెజల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా మార్నింగ్ నేను వంట చేయలేదు అంటే మధ్యాహ్నం కంపల్సరీగా ఇంకా లంచ్ చేసుకోవాలి కాబట్టి ఇక లంచ్ ప్రిపరేషన్ ఉంటుంది ఈరోజైతే. టెడ్డీకి అలా సింపుల్గా చేసి పంపించేశాను. దాని తర్వాత వెజల్స్ కడిగేసుకున్నాను. కిచెన్లో కంప్లీట్ చేసుకున్నాక ఇల్లుడ్చి తడిబట్ట కూడా వేసుకొని కొంచెం రిలాక్స్ అవుతున్నాను మూవీ చూస్తూ. నాకు వర్క్ ఎక్కువగా ఉంది, క్లీనింగ్ వర్క్ ఈరోజు ఎక్కువగా ఉంది అనుకున్న రోజు మాత్రం నేను సాంగ్స్ పెట్టుకుంటాను. ఎలాంటి వర్క్ అంటే కిచెన్ క్లీనింగ్ ఉన్నా, అలాగే వార్డ్రోబ్స్ బట్టలు చాలా ఉంటాయి కదా, ఎట్ ఎ టైం క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం అండి. అందుకని సాంగ్స్ పెట్టుకొని మనం వింటూ కానీ ఇల్లంతా సర్దుకుంటే అస్సలు చేసుకున్నట్టే ఉండదన్నమాట వర్క్ అయితే. నేను అదే ఫాలో అవుతాను. ఇక టెడ్డీ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనకి స్నాక్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక టెడ్డీని టెన్నిస్ క్లాస్లో వదిలిద్దామని చెప్పి వెళ్తున్నాను అనమాట. మా ఫ్లాట్స్లోనే ఉంటుంది టెన్నిస్ క్లాసు, వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా తనే వెళ్తూ ఉందన్నమాట. బట్ నాకు ఈరోజు టకటకా వర్క్ అనేది ఫినిష్ చేసుకున్నాను. సో నేను కూడా వెళ్ళేసి వద్దాము, వాకింగ్ చేసినట్టు ఉంటుంది, అలాగే టెడ్డీ ఎలా ఆడుతుందో చూడొచ్చు. చాలా రోజులు అయిందనమాట, అందుకే వెళ్ళి చూసినట్టు ఉంటుందని కూడా వెళ్తూ ఉన్నాను. ఇక్కడేనండి పిల్లలందరూ కూడా వచ్చేసారు. క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ టెన్నిస్ ఎంతమంది నేర్చుకుంటున్నారో అంతమందిని ఒక 3 బ్యాచెస్ లాగా డివైడ్ చేశారనమాట. సో 4:30 నుంచి 7:30 వరకు క్లాసెస్ అనేవి రన్ అవుతాయి. 1 అవర్కి ఒక బ్యాచ్ అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక బ్యాచ్లో వేస్తారు. సో 4:30 నుంచి జరుగుతూ ఉంటాయి. 1 అవర్కి ఒక్కొక్క బ్యాచ్ లాగా. టెడీ అయితే సెకండ్ బ్యాచ్. తనని ఇంకా అలా డ్రాప్ చేసి కొంచెం సేపు తను ఆడేది చూసేసి నేను వచ్చాను. 1 అవరే ఉంటుంది క్లాస్ అయితే. ఇక బాల్కనీలో కూర్చొని టీని ఎంజాయ్ చేద్దామని చెప్పి టీ అయితే గ్లాస్లో పోసేసుకొని
బాల్కనీలో కొంచెం సేపు కూర్చుంటాను. ఇక డిన్నర్కి ఏంటంటే మార్నింగే నేను జీడిపప్పు నానబెట్టానండి. క్యాష్యూ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఇక టీ తాగేసి ఇక మళ్ళీ కిచెన్లోకి వచ్చి నా పనులు నేను స్టార్ట్ చేస్తున్నాను. జీడిపప్పు కర్రీ నేను ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. కాకపోతే జీడిపప్పు ముందుగా నానబెట్టుకోవాలన్నమాట. ఇక నేను ఎక్కడ మర్చిపోతాను అని చెప్పి మార్నింగే నానబెట్టేశాను. చూసే ఉంటారు మీరు వీడియోలో. నేను వాటర్ వేసి ఒక బౌల్లో వేసి పెట్టాను కదా, అవే అనమాట. ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. వాటిని ఒక ఆనియన్ ఏమో కర్రీ కోసము చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఒకటేమో పొడవుగా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మిక్సీ పట్టుకోవాలి మనం, అందుకని. కర్రీ కోసం నేను ఒక టమాటోని తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రేవీ కోసము మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకున్నాను కదా, అవి వేసుకుంటున్నాను. అలాగే నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం జీడిపప్పు వేసుకొని కొంచెం పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇలా పేస్ట్ చేసుకున్నాను కదండి, పక్కన పెట్టుకుంటాను. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. అది లైట్గా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను నెయ్యితో చేస్తున్నాను. ఇలాంటి కర్రీస్ గీతో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే గీ అయినా వేసుకోవచ్చు. ఈ 2 ఇష్టం లేదనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యితో చేస్తున్నాను. నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి షాజీరా, లవంగాలు, చెక్క, ఇలైచి అన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. అలాగే నల్ల ఇలాచి కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి వేగుతూ ఉండగానే ఇందులోకి ఆనియన్స్ అలాగే నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం అది వేగుతూ ఉండగానే అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఇందులోకి పసుపు, కారము, ధనియాల పొడి, అవి వేగిన తర్వాత జీడిపప్పు ఆనియన్ పేస్ట్ను కూడా వేసుకోవాలండి. కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో పేస్ట్ పట్టుకున్నాం కాబట్టి దాంట్లోనే వాటర్ వేసి కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటాను. కారం అయితే మీకు సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు నేను చపాతీలు అయితే చేసుకుంటాను. అంతే ఫాస్ట్గా 1 అవర్ లోపే మనము డిన్నర్ అనేది క్విక్గా చేసేసుకోవచ్చు. మార్నింగ్ కొంచెం స్పెషల్గా పిల్లల కోసం కర్రీస్, రెసిపీస్ ఏం చేసి పెట్టలేము, హడావిడిగా ఉంటాం కాబట్టి. అదే నైట్ డిన్నర్లోకి అయితే వాళ్ళకు నచ్చినవి అయితే నేను చేసి పెడతాను. పావ్ బాజీ అవి కూడా చేస్తాను. బట్ ఈ మధ్య చేయట్లేదు, అందుకే మీతో షేర్ చేసుకోవట్లేదు. ఇక్కడ చపాతీలు కూడా చేసేసాను కదా. అయితే 1 సైడ్ కర్రీ కూడా ఉడుకుతూ ఉంది. కర్రీ మూత తీసి చూపిస్తాను మీకు కూడా కర్రీ ఎలా ఉంది ఏంటి అని. ఫైనల్గా కొంచెం కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేసేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు. ఇక్కడ చపాతీలు కాల్చుకున్నాను కదా, కొంచెం గీ అనేది అప్లై చేస్తున్నాను అనమాట. ఇలా అప్లై చేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు. ప్రతి వీడియోలో మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఈ టిప్ అయితే. నేను చపాతీలు అలాగే కర్రీ 2 కూడా రెడీ చేసేసి ఇంకా పక్కన పెట్టాను. బాగా ఎండలు వేడిగా ఉంటున్నాయి కదా అసలు, అందుకని ఫలూడా ఆర్డర్ పెడదామని చెప్పి పెట్టుకున్నాను అనమాట. ఆర్డర్ వస్తుంది, ఆలోపు డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాను. ఇలా మీకు చూపిస్తూనే ఉన్నాను. కాలింగ్ బెల్ రింగ్ అయింది. చూయించు, ఇక్కడ పెట్టు. ఓపెన్ చెయ్యి. అవునా? ఓ విడిగా ఇచ్చాడా? ఇలా కూడా ఇస్తారా ఏంటి? అంటే ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ అన్నట్ట. ఓపెన్ చేయి, చూద్దాం ఎలా వచ్చింది. జ్యూసా? నేను ఓపెన్ చేయనా?
చూడు ఇక్కడ ఎదగో ఉన్నాయి. మనకి మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా వచ్చింది చూడు, ఆరెంజ్. అప్పుడే మ్యాంగో వస్తుందా? చూడు అక్కడ ఆల్పెన్జాయ్ ఉంటుంది. వామ్మో, ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేద్దామా బెటర్? ఉండు ఒక నిమిషం, ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీద్దాం. అయ్యో కాలిపోతుంది. ఆపేలే వీడియో మళ్ళీ. సరే క్లోజ్ చేసి ఏదో పెట్టారు, రాస్బెర్రీ జామ్ ఉంటుంది. క్లోజ్. నేను చాలా త్వరగానే ఆర్డర్ పెట్టానండి, బట్ వచ్చేసరికి లేట్ అయింది. అందులో మొత్తం ఐస్ క్రీమే ఉంటుంది కదా, మెల్ట్ అయిపోయింది అనమాట. ఆ రోజు మాకు మూవీ టైం అనమాట, అందుకే మూవీ చూస్తూ మజ్జిగ తాగుతారా అని చెప్పి పిల్లల్ని మా వారిని అడిగాను. వాళ్ళు తాగను అనేసరికి ఇంకా నేను ఒక్కదాన్ని కలుపుకొని వచ్చాను. మూవీ చూస్తూ మజ్జిగ తాగుతూ ఉన్నాను. రెగ్యులర్గా చపాతీలు తింటూ ఉన్నాం కదా, వెయిట్ చేస్తుందని చెప్పి కంపల్సరీగా నైట్ మజ్జిగ తాగుతాము. ఆ రోజు వద్దనేశారు. ఇంకా అదనమాట వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.